గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టర్మ్ ప్రిపరేషన్ నేను ఎలా స్టార్ట్ చేస్తానంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో దట్ మన కస్టమర్ని కన్విన్స్ చేయొచ్చు ఈజీ అనమాట. ముందుగా కొటేషన్ ఇవ్వడానికి మనము ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి టాటా ఏఏ సెక్యూర్ లైఫ్ మనకు తెలిసిందే కదా, దాన్ని క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకుంటే కనుక ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ అయిపోతుంది పార్ట్నర్ లాగిన్ దగ్గర. దాని కింద ఛానల్ నేమ్ వచ్చేసి ఏజెన్సీ, మొబైల్ నెంబర్ వచ్చేసి మీ ఫోన్ నెంబర్, మీ చేతిలో ఉన్న ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. లాగిన్ అయిపోతున్నమాట. లాగిన్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ అడుగుతుంది, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, క్లోజ్ చేసేసేయండి. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొటెక్షన్ సొల్యూషన్స్ చూసారా, దీంట్లో ఉంటుంది అనమాట. ఈ ప్రొటెక్షన్ సొల్యూషన్స్లో కూడా మళ్ళీ మనము ప్రొటెక్షన్ సొల్యూషన్స్ మూడోది ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ మనం వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ ఆక్యుపేషను, వాళ్ళ ఇన్కమ్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఓన్లీ వాళ్ళకి రిటర్న్స్ ఏమవుతూ తక్కువ ప్రీమియంలో కావాలి, కవరేజ్ ఎక్కువ కావాలనుకుంటే కనుక పైనుంచి రెండు చూసారా, సంపూర్ణ రక్ష ప్రామిస్ అని దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని క్యాలిక్యులేట్ ప్రీమియం చేసేసి కస్టమర్ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి, కస్టమర్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ నేమ్ వచ్చేసి కస్టమర్ ఏజ్ ఇవ్వండి. ఇక్కడ సో ఏజ్ మేలా ఫీమేలా, స్మోకరా నాన్ స్మోకరా ఇచ్చేసేయండి. ఇక్కడ దాదాపుగా ఒక 2 కోట్లకు ₹1 కోటి వాళ్ళ ఇన్కమ్ బట్టి మీరు ఇక్కడ చెల్లించుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే తక్కువ పాలసీ టర్మ్ కనుక 45 కంటే ఎక్కువ ఉంటే కనుక లిమిటెడ్ పే పెట్టుకొని, ఇది సపోజ్ మనం ఏం చేస్తాం 12 ఇయర్స్ పెడుతున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ 38 కాబట్టి ఇంకొక 42 ఇయర్స్ పెడుతున్నా, అంటే మొత్తం 80 దాకా కవరేజ్ వచ్చేలా పెడుతున్నాను. ఎప్పుడైతే మీరు 40 కంటే ఎక్కువ పాలసీ టర్మ్ ఉంటే మీరు ఏం చేయాల్సి అంటే ప్లాన్ ఆప్షన్ అని చూసారా పైన, అక్కడ ఫస్ట్ లైఫ్ ప్రామిస్ ఎన్ఆర్ఓపి, లైఫ్ ప్రామిస్ ప్లస్ ఆర్ఓపి, అంటే నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఒకటి, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఒకటి. మీరు సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోండి, రిటర్న్ ఆఫ్ ప్రీమియం. ఎప్పుడైనా పాలసీ టర్మ్ 40 కంటే ఎక్కువ ఉంటే, లిమిటెడ్ అయితేనే. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు జిఎస్టీ తక్కువ పట్టడం వలన ప్రీమియం చాలా బాగుంటుంది అనమాట. సో ఇట్లా 12 పీపీటీ పెట్టుకున్నాను. ఇది 42 ఇయర్స్ పెట్టేసాను అనమాట. సో శాలరీ ఒకటి రైటర్స్ పెట్టట్లేదు, ఫస్ట్ నేను డైరెక్ట్గా ఇట్లా నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూడండి, ఇతనికి 2 కోట్ల కవరేజ్కి 12 సంవత్సరాలే కావాలి, 42 సంవత్సరాల పాటు పాలసీ టర్మ్ పే కావాలి, 12 ఏళ్ళే పే చేసుకుంటారంటే ఈ 38 ఉన్న పర్సన్కి 1,11,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి 1,14,915 దాకా పడుతుంది అనమాట. ఓకేనా? సో ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి కస్టమర్కి షేర్ చేసేసేయండి. షేర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న రైటప్ ఇవ్వండి. ఇక్కడ నీడ్ టు పే 1.11 lakh ఫర్ నెక్స్ట్ 12 years, బట్ 2 CR కవర్ టిల్ ఏజ్ 80. సింపుల్గా ఉంది కదా. నీడ్ టు పే 1.1 lakh ఫర్ నెక్స్ట్ 12 years, బట్ కవరేజ్ 2 CR టిల్ ఏజ్ 80 అనమాట. సింపుల్గా అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ దీంట్లోకి బ్యాక్ వచ్చేసేసి మీరు రైడర్ అనేది ఎస్ పెట్టేయండి. ఇక్కడ రైడర్స్ ఎస్ పెట్టి మళ్ళీ కింద మారిపోయి ఉంటుంది బయటకు వచ్చినప్పుడు. దీన్ని మీరు ఇట్లా 42 దాకా తీసుకెళ్ళిపోండి సేమ్ మళ్ళీ. సో ఇప్పుడు ఏం చేస్తారంటే రైడర్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాం కదా, నెక్స్ట్ క్రిటికల్ ఇల్నెస్ మాత్రం ఇక్కడ 20 lakhs ఇవ్వండి. 10 lakhs అని ఉంటే 20 ఇవ్వండి జనరల్గా. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోతే ఇవన్నీ రైడర్ అనమాట. సో రైడర్ ప్రీమియం కూడా పంపించేసేయండి. ఇక్కడ పంపించేటప్పుడు కస్టమర్కి ఈ రైడర్ ప్రీమియంని ఎలా పంపించాలంటే ఇలా పంపించేసి అబోవ్ ఆర్ ఈ ఎక్స్ట్రా బెనిఫిట్స్ విత్ ఎక్స్ట్రా ప్రీమియం. సో దేనికి ఎంత ప్రీమియం అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. కదా, కనిపిస్తుంది కదా. మామూలుగా అయితే కనుక 1,12,000కి 2 కోట్ల కవరేజ్ ఉంది పైన టాప్లో ఉన్నది. దాని తర్వాత యాక్సిడెంటల్ అయితే 2 కోట్లు ఇవ్వడానికి 17,000 తీసుకుంటున్నాం. యాక్సిడెంటల్ డిజేబుల్ అయితే 2 కోట్లు ఇవ్వడానికి 10,000 తీసుకుంటున్నాం. క్రిటికల్ ఇల్నెస్ ఇవ్వడానికి 24,000 తీసుకుంటున్నాం, 2 లక్షలు హాస్పిటల్ కేసు తీసుకుంటున్నాం అనమాట. సో ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి. సో ఇదంతా కలిపి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్క్రీన్ కాస్ట్కి వచ్చేసి ఇక్కడ టోటల్ అన్నీ కలిపిన ప్రీమియం ఉంటుంది అనమాట. సో దీన్ని పంపించేద్దాం మనం. సో ఒక ఐడియా వచ్చేస్తుంది కస్టమర్కి. ఓకే, రైడర్స్తో కలిపి ఎంత ఉంటుంది, రైడర్స్ కనపడకుండా ఎంత ఉంటుంది, ఇలా ఉన్నాయి అనమాట. ఓకేనా? సో దీని తర్వాత ఏం చేద్దామంటే మనం ఇది పరమర్శ ప్లస్కి తీసుకెళ్ళిపోదాం. ఎందుకంటే సేమ్ 2 కోట్లు మనం అక్కడ ఏం చేస్తామంటే బ్యాక్ వచ్చేసేయండి. కింద పరమరక్ష కరణ ఉంది, కింద నుంచి 3ది దానిలో తీసుకొచ్చేసి
నేము, అలాగే ఏజు, మేలా ఫీమేలా, స్మోకరా నాన్ స్మోకరా. ఇక్కడ మళ్ళీ 2 కోట్లు ఇందా చెప్పినట్టు 2 crores పెడదాము, పర్మనెంట్ ప్లేస్ పెడదాము, 12 PPT 40s పెట్టేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఏముంది అంటే కనుక సేమ్ అదే రైడర్స్ ఎలాంగ్ విత్ రైడర్స్ బెనిఫిట్స్ ఏమున్నాయంటే 2,63,000 ఉంది, అవునా? ఇందాక ఎంత ఉంది? ఆ రైడర్స్తో కలిపి 1,82,000 దాకే పడుతుంది వాళ్ళకి. 2,82,000. ఇక్కడ ఎంత పడుతుంది? 2,63,000. అంటే దాదాపుగా 80,000 ఎక్స్ట్రా ప్రీమియం పే చేస్తున్నాడు. అయితే ఇక్కడ ముందున్న కస్టమర్ పంపించిన దాంట్లో రిటర్న్ ఏమీ రాదు. వాళ్ళు పే చేసిన ప్రీమియం మాత్రమే రిటర్న్ వస్తుంది. అది కూడా రైడర్ రాదు, బేసిక్ వస్తుంది. రైడర్ రిటర్న్ పెట్టలేదు కాబట్టి. అంటే 1,12,000 పడితే 12 లక్షల రిటర్న్ వస్తుంది లాస్ట్లో, ఇప్పుడు 42 సంవత్సరాల తర్వాత. అదే మనం ఇప్పుడు ఇవ్వబోయే పరవలక్ష ప్లాన్లో, పరవలక్ష ప్లస్లో అయితే కనుక ఒక 80,000 ఎక్స్ట్రా, అంటే 2,63,000 ప్రీమియం పే చేస్తున్నాడు. మిగతా బెనిఫిట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఇక్కడ ఫండ్ వాల్యూ క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేసి మీరు ఈ 3 years మీద 17.6 మీద చేస్తే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏముంటుందంటే ఇతనికి ఏమీ కాకపోయినా 40 years తర్వాత 35 కోట్లు మెచ్యూరిటీ వస్తుంది. అంతేనా? అతను 5వ సంవత్సరం తీసుకుంటే ఎంత వస్తుంది, 10వ సంవత్సరం తీసుకుంటే ఎంత వస్తుంది, 15, 20, 25, 30, 40 ఇట్లా ఏ ఇయర్లో తీసుకుంటే ఎంతవరకు రావచ్చు? సపోజ్ 30 ఏళ్ళ తర్వాత తీసుకున్నా కూడా 8 కోట్ల దాకా వస్తుంది. అతను పే చేసిన 80,000 ఎక్స్ట్రా ప్రీమియంకి 8 కోట్లు 30 ఏళ్ళ తర్వాత అతను రిటైర్మెంట్ ఏజ్లో కరెక్ట్గా వస్తుందంటే చాలా బాగుంటుంది కదా. సో ఇలా పిక్ చేయండి, ఖచ్చితంగా బెటర్ క్లోజింగ్ అవుతుంది మీకు. ఆల్ ది బెస్ట్.